సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. వీటి ద్వారా పడవ ఎక్కడుందో గుర్తించడం, తుఫాను హెచ్చరికలు పొందడం, అత్యవసర సమయాల్లో SOMS సందేశాలు పంపవచ్చని చెప్పారు. మీరు ఈ మధ్య చూస్తున్నాం, వేటకెళ్ళారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలారని, ఒరిస్సా వాళ్ళు వచ్చేసి విశాఖపట్నంలో తేలారని, ఒక్కోసారి గల్లంత అయిపోయిన తర్వాతలో ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళిన వాళ్ళు రాకపోవటం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రాన్నే నమ్ముకొని ఉన్నటువంటి ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం, ప్రథమ ప్రాధాన్యం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఒకసారి తీసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి NDA ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే వీరి సంక్షేమం కోసం ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సార్ పెద్ద ఆయన దామచల్ నాయన గారు ఉన్నప్పుడైతే మత్స్యకారులతో మంచి ఒకేసారి ఇల్లు ఇవ్వటం కావచ్చు, ఒకేసారి అవుట్బోర్డ్ మోటార్లో పెద్ద ఎత్తున ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. ఈరోజు మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కూడా మనం ముందుకు వస్తా ఉన్నాం.